ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పిన్ని, ఈ మధ్య చేతి గోరింటాకే కనబడడం లేదు? నువ్వున్నావు కదమ్మాయి, ఇంకా ఎందుకంత కష్టపడి పెట్టుకోవడం ఆపేశానులే. సరిపోయింది. మేడం, ఇంటికి వచ్చేసాం మేడం. ఏంటే గుడికని చెప్పి వెళ్ళి ఏడుస్తూ వస్తున్నావు? గుళ్ళో దేవుడి తిట్టాడా లేక దారిలో ఎదురై గగన్ తిట్టాడా? ఇదే తిట్టి పంపించింది కదమ్మాయి, మరి దీన్ని వాడెందుకు తిడతాడు? అయ్యో పిన్ని, నీక్కూడా అర్థం కావట్లేదా? ఇది వాణ్ణి ప్రేమిస్తోంది. ఓహో, దీన్ని పంపించటానికే కదా వాణ్ణి మనం ఇంటికి రమ్మన్నాం. దీని నాన్న దగ్గర బిల్డప్ కోసం వాణ్ణైతే తిట్టి పంపించింది గాని ప్రేమించిన మనసెక్కడాగుతుంది? అందుకే కదా పిన్ని క్షమించమని అడగడానికి వాడి కాళ్ళు పెట్టుకోవడానికి వెళ్ళుంటుంది. ఓహో, am I right, భూమి? అవును, నువ్వు ప్రతిదీ కరెక్ట్గానే గెస్ చేస్తావా పూర్వ? అవును, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమించడం కాదు, ఆయన నా ప్రాణం. మరి మీ నాన్న? సమానంగా ప్రాణం. సమాంతర రైలు పట్టాలు కలవ్వని చెప్పాను కదా భూమి. ఆ పట్టాలు లేనిదే ప్రయాణం సాగదని నీకు తెలీదా పూర్వ? ఈ బ్రతుకు పయనంలో నేనే గెలిచి తీరుతాను. నాకు ఇద్దరూ కావాలి గనుక నాన్నని గగన్ గారిని కలిపి నాన్న ఆశీర్వాదంతో గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను. మా పెళ్లికి నువ్వు అటెండ్ అయ్యే అవకాశం లేదా పూర్వ? ఎందుకంటే అప్పటికే నిన్ను జైల్లో వేస్తాను. పిన్ని, నీకు హాఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అపూర్వతో జైల్లో ఉంటావు, లేదా మాతో ఉంటావు. ఇది రాసి పెట్టుకో అపూర్వ. ఆ తర్వాత తాపీగా జైల్లో చదువుకుంటూ ఏడుద్దుగాని. ఎంత పొగరే నీకు! ఇంకా ఇప్పుడే ఏం చూసావ్? ఒక్కసారి మా నాన్నకి కూతురుగా దత్తత అయిపోని. పొగరుతో పాటు చుక్కలు కూడా చూపిస్తాను. అదమ్మా దీని ధైర్యం. ఒక్కసారి దత్తతైపోతే దంచుతా నా చిన్న మమ్మీ నిన్ను.
నా నోరు మోయించడం కాదమ్మాయి, దాని నోరు మోయించు. అయినా కష్టమేలే. ఒక్కసారి దత్తత గనక అయిపోయిందంటే ఆస్తిలో సమానంగా హక్కులు వచ్చేస్తాయి. ఆ పొగరుతోనే అది వగరుగా మాట్లాడి వెళ్ళింది. నీకింకో విషయం తెలుసా? కష్టార్జితమైనా కంటిన్యూగా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తైనా రక్తం పంచుకు పుట్టిన పిల్లలకి ఇవ్వకపోయినా దత్తత తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలని లాలో ఉంది. నువ్వు లా ఎప్పుడు చదివావు పిన్ని? చదవాలా ఏంటి? నా మొదటి పెళ్లి చూపులు లాయర్తోనే. పెళ్ళవుతుందన్న ఆశలో కొన్ని లా పాయింట్స్ తిరిగేశానులే అమ్మాయి. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ కాదు, నీ ఫ్యూచర్ ఆలోచించుకో. దత్తతయ్యాక ఆస్తి నీకు ఉంటుందో లేదోనని నాకు అనుమానంగా ఉంది. కామెడీగా చెప్పినా కరెక్ట్గా చెప్పావు పిన్ని. ఇదంతా జరగకూడదు, జరగకూడదు. ఆ గగన్ అనే వెధవను నువ్వెలాగూ ప్రేమించడం లేదు, అది నాకు తెలుసు. ఎవరిని ప్రేమిస్తున్నావో ఈ నాన్నకి నువ్వు ధైర్యంగా చెప్పొచ్చు. నేను నీ ప్రేమకు ఎలాంటి అభ్యంతరం చెప్పనమ్మా. అంగరంగ వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. చెప్పమ్మా, ఎవరా అబ్బాయి? నానా, అది పోనీ నువ్వు ఎవరినో ప్రేమిస్తున్న మాట నిజమా కాదా అదైనా చెప్పు. నిజమే నాన్న. ప్రేమిస్తున్నాను. మరి ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నప్పుడు ఆ ప్రేమిస్తున్న వాడి వివరాలు చెప్పడానికి ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతున్నావు? టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను నాన్న. అప్పటి వరకు ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సరేనమ్మా, ఆ గగన్ గాడి వలన డిస్టర్బ్ అవుతున్నావని పెళ్లి చేద్దామనుకున్నాను. నీ మనసులో ఒకడున్నాడంటున్నావు కదా, ఇక ఎప్పటికీ ఆ గగన్ గాడు నీకు దగ్గర కాలేడు. నాకా ధైర్యం చాలమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.